అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కర్నూలు బాయ్ ఇన్ కొరియా. చాలా రోజుల తర్వాత నేనైతే తిరిగి కొరియాకి అయితే వచ్చినాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి ప్రజెంట్ అయితే స్ప్రింగ్ అనమాట. ఇంకా కొద్ది రోజుల్లో చెర్రీ బ్లౌజమ్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మీకు ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం నేను ఒక చిన్న చిట్కా అయితే మీ ఎదురుకు తీసుకొచ్చినాను. సో ఇప్పుడు మనకి రీసెంట్గా మీరు కొరియాలో ఫ్రీగా చదువుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు కొరియాలో అడ్మిషన్ కావాలనుకుంటే మార్చి 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 10వ తారీఖు మధ్యలో సో కొరియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి అయితే అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఆల్రెడీ ఓపెన్ అయినాయి కూడా. కొన్ని కాలేజీలకి 3 రోజులే ఉంటాయి. సో మిగతా కాలేజీలకి ఒక నెల రోజులు ఉంటుంది అనమాట. సో కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోండి. సో ఇందులో నేను మీకు కొన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం స్కాలర్షిప్లు అయితే కొన్ని ఫైండ్ చేసినాను అనమాట. కొరియా తర్వాత అదర్ కంట్రీస్ కూడా చేసినాను. సో దీంట్లో వచ్చేసి గ్వాంజూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అయితే స్కాలర్షిప్ అయితే ఉందన్నమాట. హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్, సో అందరికైతే స్కాలర్షిప్ అయితే ఉన్నాయి. అదైతే అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే దయచేసి దాంట్లో అప్లై చేసుకోండి. తర్వాత ఇంకోటి వచ్చేసి అంటే ఆస్ట్రేలియా అనమాట. ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ యూనివర్సిటీ అని సంథింగ్ చాలా యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. సో ఆ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలంటే స్కాలర్షిప్లు అయితే ఓపెన్ అయినాయి అనమాట. సో మీరు ముందు చేయాల్సిన ఏంటంటే ప్రొఫెసర్ని కాంట్రాక్ట్ కావాలి. సో సెకండ్ది వచ్చేసి న్యూజిలాండ్లో కూడా అది స్కాలర్షిప్లు అయితే ఓపెన్ అయినాయి. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యూరోపియన్ కంట్రీస్లో బెర్లిన్ సంబంధించిన యూనివర్సిటీలో కూడా మీకు బెర్లిన్ కంట్రీకి సంబంధించినవి కూడా స్కాలర్షిప్లు అయితే ఓపెన్ అయినాయి. దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత రీసెంట్గా నేను చూసినది ఏంటంటే ఈ ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్లు ఉంటాయి కదా యూఎస్లో, అవి అయితే కొన్ని అయితే కట్ చేసినారు అలా వరకు.